విద్యార్థి జీవితంలో మర్చిపోలేని ఉత్సాహభరితమైన రోజు స్కూల్ చదువు పూర్తి చేసిన రోజు. 10వ తరగతి విద్యార్థి జీవితంలో పాఠశాల చదువు విద్య పూర్తి చేసి సరికొత్త అధ్యాయంలో అడుగుపెట్టే తరుణం ఇది. అటువంటి శుభదిన ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఇదే రోజు మనం అందరం మన పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించుకోవటం మరింత ఉత్సాహాన్ని. He is the one always makes us happy and encouraged to be positive. కోచ్ కవిత మేడం, డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, చదువులమ్మ చెట్టు నీడలో 10th క్లాస్ విద్యార్థులే కలిసి ఉండాల్సి ఉండేది. పిల్లలందరూ కలిసి ఉంటే బాగుంటుందని రెండు ఒకేసారి జరుపుకుంటున్నాం. మరి ఈరోజు 10th క్లాస్ విద్యార్థులకి 9th క్లాస్ విద్యార్థులు వీడ్కోల్ని తెలియజేస్తున్నారు. మొత్తం ఎగ్జామ్స్ కూడా చాలా చక్కగా అందరూ కూడా చక్కగా రాశారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే దీని వెనకాల మా స్టాఫ్ అందరి యొక్క కృషి ఎలా ఉందంటే, పిల్లలకి టెన్షన్ ఉందో లేదో కానీ ప్రతి టీచర్ కూడా వాళ్ళ సబ్జెక్టుల గురించి ఎంతో తాపత్రయపడటం. 10th క్లాస్ విద్యార్థులు 2 గ్రూపులుగా చేసి ఒకే క్లాసుని 2 సార్లు తీసుకోవడానికి ఎవరికి వాళ్ళే, అంటే కొంచెం ఫాస్ట్గా ఉన్న గ్రూప్ ఒకటి, కొంచెం వెనకబడ్డ గ్రూప్, 2 గ్రూపులను కూడా 2 సబ్జెక్టుల వాళ్ళు డివైడ్ చేసుకొని చెరొక పీరియడ్లో రెండింటిని కూడా, అంటే చూడండి, అసలు దానికోసం ఎవరు టైం టేబుల్ నిర్ణయించలేదు. నేను ఎవరికి కూడా ఇలా చేయమని కూడా చెప్పలేదు. ఎంతో మంచి ప్లానింగ్ తోటి చాలా చక్కగా వర్క్ చేసి పిల్లల కోసం తాపత్రయపడటం. వాస్తవానికి టీచరు కొంచెం సుఖం కోరుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకు నాకు ఆతృత అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మన దగ్గర స్టాఫ్ ఎవరు కూడా అలా పీరియడ్స్ని లెక్కే చేయకుండా, టైమింగ్స్ కూడా లెక్క చేయకుండా మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్. ఎప్పుడైనా ఈ స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకి 9 గంటల దాకా క్లాసులు జరిగినాయి. వెల్కమ్ క్లాస్ కొట్టారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి రైట్ టైంకి రావటం, ఆ పిల్లల్ని రిసీవ్ చేసుకోవటం, ఒకవేళ దగ్గరలో ఉన్న ఒక స్టూడెంట్ ఎవరన్నా పేరెంట్ రాకపోయినా కానీ ఆ అమ్మాయిని దించి రావటం, ఇట్లా మంచి కోఆపరేషన్ తోటి పేరెంట్స్ వర్క్ చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఇంకా 10th క్లాస్ పిల్లల్లో నేను ఒకటి గ్రేట్గా చెప్పుకోవాల్సిన కొన్ని
ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎవరంటే ఒక అమ్మాయి నాగరాణి వచ్చిందారా అమ్మాయి? నాగరాణి వచ్చిందా? 10th క్లాస్ తెలుగు మీడియం అమ్మాయి. ఆ అమ్మాయి యాక్చువల్గా బడి మానేద్దామని అనుకొని డిసైడ్ చేసుకుంది. పేరెంట్స్ కూడా వదిలేశారు అమ్మాయి ఇక చదవకపోయినా పర్వాలేదని. ఆ అమ్మాయి బాచారం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాస్తవానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కూడా లేదు. శనగచేనులోకి అంటే కోతకో ఆ శనగచేను కాయలు తెంచడానికో వెళ్ళింది. ఎక్కడికో వెళ్ళింది. వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు. అయినా సరే పక్కన అంగన్వాడీ టీచర్స్ తోటి అక్కడ స్కూల్లో ఉన్న ఐ వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి అమ్మాయి తెల్లవారే జస్ట్ 1 డేలోనే అమ్మాయి స్కూల్కి వచ్చేసింది. అప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చింది. అమ్మాయి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవుతుంది. చక్కగా అమ్మాయి రావచ్చు. వచ్చారా ఇంకొక అమ్మాయి బాచారం, ఇంకొక అమ్మాయి కూడా ఉండాలి, నాగశిరీష. రైట్. ఏదైనా కానీ అమ్మాయి మళ్ళీ నిలదొక్కుని చాలా చక్కగా స్కూల్కి రావటం మంచిగా. ఎక్కడ కూడా యాక్చువల్గా అమ్మాయికి ఒక రకమైన 10th క్లాస్ బ్రహ్మాండంగా పాస్ అవుతుంది. తెలికల అమ్మాయి కూడా. ఇంకొక అమ్మాయి జాహ్నవి వచ్చిందారా? జాహ్నవి కూడా ఒక రకమైన భయం. అంటే భయంతో ఇక నేను స్కూల్కి వస్తే ఉండలేనేమో. ఒక అమ్మాయికి ఏదో అమ్మాయి మేడం గారు, అరుణకుమారి మేడం గారు, ప్రమోదిని మేడం గారు, ఇంకా ముగ్గురు కూడా ఇదే స్కూల్లో చదువుకొని ఇక్కడ మీకు టీచర్స్గా బోధిస్తున్నారు. మరి ఎంతోమంది ఈ పాఠశాలలో చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మంచి పట్టుదలతో చదివి, ఎందుకంటే అదే పట్టుదల అంటే. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలు ఈసారి కూడా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. మండలంలో ఇంతకుముందు శ్యామలా మేడం గారు అన్నట్టు ఖచ్చితంగా మండల్ లెవెల్లో టాప్ పొజిషన్లో ఉంటారనే నమ్మకం అయితే నాకు ఉన్నది. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది కదా, ఇంకేంటి ఇక మాతో పని లేదు కదా అని అనుకునేరు. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ వెళ్ళడానికి ఏ అవకాశాలు ఉన్నాయి, ఎటువైపు వెళ్ళడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సజెషన్ తీసుకుంటే చెప్తాం. ఇప్పటికీ ఆల్రెడీ 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఒకటేమో పాలిటెక్నిక్ పాలిసెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది. ఇంకొకటి TGSRJC తెలంగాణ RJC రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కూడా నోటిఫికేషన్ వచ్చింది. దానికి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు బోల్డెన్ నోటిఫికేషన్లు వచ్చాయి, అవన్నీ కూడా మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాం. అమౌంట్ పడిపోయినాయి. ఇప్పుడు కూడా ఇంకా NMMSది ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది కూడా వచ్చేస్తుంది. దాంట్లో కూడా మన అచీవ్మెంట్స్ ఇవే కాకుండా ఇక గేమ్స్లో అయితే ఇక గేమ్స్ తయారు చేయగలరు. స్కూల్కు రెగ్యులర్గా రావడమే మనకు కావాల్సింది. అంతకన్నా ఇంకేమీ చేయాల్సిన పని లేదు. ఎప్పుడు మాట్లాడినా కానీ నిజంగానే నేను చూసినప్పటి నుండి ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు లేసారని వారి మాటల్లో చాలాసార్లు విన్నాను. సార్ గారిదైతే ప్రోత్సాహం చాలా బాగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు కూడా ఇంతగానం చూడలేదు. విద్యార్థులు పరీక్షలు చాలా కష్టపడి చదివారు, చక్కగా రాశారు. అందరూ పాస్ అవుతారని నాకు నమ్మకం ఉంది. అయితే హయ్యెస్ట్ మార్కులు మన పాఠశాలకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇందులో చాలామందికి వస్తాయని కూడా అనుకుంటున్నాను నేను. అయితే ఒక్క విషయమే నేను చెప్పదలుచుకున్నా.
మీరు 10th క్లాస్ తోటి ఆగిపోకుండా ఇంకా ముందుకి చదవాలి అని, అలాగే ఎవరికి ఎందులో మీకు ప్రావీణ్యం ఉందో, ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ముందుకి కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో 10th తోటి మాత్రం ఆగిపోకండి. మీరు స్వావలంబన కలిగి ఉండాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి జీవితంలో. తల్లిదండ్రుల మీద ఆధారపడినట్టుగా మళ్ళీ పెళ్ళైన తర్వాత భర్త మీద కూడా ఆధారపడకుండా మీరు ఎంతో కొంత సంపాదించుకొని మీకంటూ ఆర్థిక స్వాతంత్రం కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చదువు కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి. బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవచ్చు, లేకపోతే టైలరింగ్ నేర్చుకోవచ్చు, ఇంకా రకరకాల కోర్సులు ఉన్నాయి. మీకు మీ స్థాయికి తగినట్టుగా మీరు ఏదో ఒకటి నేర్చుకోండి. 4 డబ్బులు సంపాదించుకునే మార్గం చూసుకోండి. ఇతరుల మీద ఆధారపడేలాగా మాత్రం ఉండకండి. ఇదే నేను మీకు చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ నా ఆశీస్సులు. 10th క్లాస్ మెయిన్గా అయిపోయిన తర్వాత కూడా ఇంత కలకల్లాడుతూ ఉంది. వేరే ఊరైనా సరే చక్కగా వచ్చారు. ఎందుకంటే మీది ఇది స్వీట్ మెమరీ కదా. 10th క్లాస్ అయిపోయింది, ఈ స్కూల్లో మళ్ళీ నెక్స్ట్ అడుగు పెట్టేది ఉండదు. అంటే అఫీషియల్గా రారు, వస్తారు కానీ మీకు అంత స్వాతంత్ర్యం అయితే ఉండదు. ఇది లాస్ట్గా ఫేర్వెల్ అండ్ స్కూల్ డే కాబట్టి ఈరోజు మీరు మంచి స్వీట్ మెమరీగా మిగిల్చుకునే రోజు. దానికి అందరూ రెడీగా ఉన్నట్టున్నారు కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం. తర్వాత మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఎప్పటి వరకు కష్టపడి చదువుకున్నారు, అందుకు మీ హెచ్ఎం గారు, మీ స్టాఫ్ అందరూ చాలా కృషి చేశారు. ఆ కృషికి ఫలితంగా మీరు మండలంలో ఒక పొజిషన్లో ఉండాలని కోరుకున్నారు సారు. అదే స్థానంలో నేను కూడా ఉన్నా. ఎందుకంటే మా సార్కి ఏమొచ్చిందంటే అందులో సగం వాట, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా కదా, నా పక్కన స్కూల్ అయినా కాబట్టి సగం వాట నాకు కూడా వస్తుంది. అందుకని మీరు ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ముందు మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఇంకా ముఖ్యంగా ఇక మా సార్ అంటే జాబ్ వచ్చిన దగ్గర నుంచి నాకు తెలుసు, ముందు జాబ్ నాకైనా సరే సార్ జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఉదయం సాయంత్రం మా ఇంట్లోనే స్కూల్ నడిచేది. మార్నింగ్ ఉండేవాళ్ళు పిల్లలు, నైట్ కూడా 10:30 వరకు ఉండేవాళ్ళు. సార్ హెడ్ మాస్టర్ గారు కాకముందే మా స్కూల్లో ఎప్పుడు ట్యూషన్ నడిచేది. ఓన్లీ మ్యాథ్స్ క్లాసు, మార్నింగ్ వేరే స్టడీ అవర్స్ ఉండేవి. పిల్లలు ఎప్పుడు మా ఇంట్లో ఉండేవాళ్ళు. కాబట్టి అప్పటి నుంచి 98 నుంచి కూడా ఇప్పటి వరకు అదే కృషితోటి తను ఇంకా హెచ్ఎంగా అయిన తర్వాత ఇంకా ఎక్కువ కృషి. 90% స్కూల్ కోసం, 10% ఇంటి కోసం టైం కేటాయిస్తారు. ఆ 90%లో కూడా మళ్ళీ ఆ 10%లో కూడా మళ్ళీ స్కూల్ ఆలోచనలే ఉంటాయి. ఇంట్లో ఉన్నా సరే మీ ఎంతో మొండిగా ఉన్న పిల్లలైనా సరే వాళ్ళ చదివించే సత్తా మా సార్కు ఉందని నేను 100% నమ్ముతున్నా. మీరు బడికి రాకపోయినా సరే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి తర్వాత మీ వృద్ధికి 100%, 100 కాదు 200% అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ ఏ టైం అయినా సరే, ఎగ్జాంపుల్గా మొన్న గుడికి వెళ్ళాము, గుడిలోకి రాకుండా సారు డబుల్ బెడ్రూమ్ ఇంటికి వెళ్ళారు. అమ్మాయి ఏదో సోషల్ స్టడీ ఎవరికి రాలేదంట, గుళ్ళోకి వస్తారని నేను చూస్తున్నా, ఫోన్ చేస్తే నేను మా స్టూడెంట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అన్నారు. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే మరి మాకు టైం సరిపోదు. ఎందుకంటే మేము వెల్కమ్ సార్. సార్కి బ్యాడ్జ్ ఒకటి సార్. వెల్కమ్ సార్. ఎటండి రండి. కంటిన్యూ. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించుకొని మీరు మంచిగా కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి అధికారం ఉంటుంది. అది ఒక ఆకాంక్ష, అదే నా ఆకాంక్ష కూడా. మీరంతా డిస్టర్బ్గా ఉన్నారు కాబట్టి ఇంకా నా సందేశాన్ని ముగిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రధానోపాధ్యాయులు వారు, స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ, స్టేజీ ముందున్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రియమైన విద్యార్థినులకు శుభాశీస్సులు. ఎందుకు శుభాకాంక్షలు అంటే, మీరు 10th వరకు నేను ఒకసారి 10th క్లాస్ సారు హెచ్ఎం గారు నాకు ఒక 10th ఇంగ్లీష్ మీడియమో తెలుగు మీడియమో నాకు తెలియదు కానీ ఒక సెక్షన్కి వెళ్ళమన్నారు. అప్పుడు నేను మాట్లాడే అవకాశం దొరికింది ఒకరికి మాత్రమే. సో నేను అప్పుడు ఏం చెప్పాను అంటే,
అందరికీ గుర్తే ఉంటుంది విన్నవాళ్ళందరికీ. మీరు అందరూ కూడా టాప్ ర్యాంకులో ఉండరు, అర్థమైందా? ఎందుకంటే చదువుకోవటం అనేది కొంతమందికి మాత్రమే సాధ్యం, అలా అని బ్రతకడం అనేది అందరికీ సాధ్యం కావాలి, అర్థమైందా? బ్రతుకు అంటే ఏంటంటే మనం పుట్టాము, మనం ఎలా బ్రతకాలి అంటే ఏంటంటే ఇక్కడ దానికి కావాల్సింది ఏమాత్రం నిర్లక్ష్యంగా అనేది ఉండకూడదు, అర్థమైందా? చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పాను. అంటే మనకి వచ్చేటటువంటి ప్రమాదాలు చాలా చాలా ఉంటాయని కూడా చెప్పాను. ఎస్పెషల్లీ ఐ ఆమ్ టాకింగ్ విత్ 10th క్లాస్ స్టూడెంట్స్, అర్థమైందా? మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు చాలా చాలా ఆకర్షణలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నారు, తర్వాత కో ఎడ్యుకేషన్ అనేటటువంటి నమ్మకం. అది కాఫీ హోటల్ అయినా పెట్టుకోవచ్చు, తర్వాత మీద టీ హోటల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవచ్చు, ముందు ముందు ఏదైనా చేయొచ్చు. అందరికీ ఒకే చదువులే టాప్ పొజిషన్లో వెళ్ళాలని లేదు కదా. సార్ చెప్పారు ఇందాక మంచి మంచి ర్యాంక్స్ వస్తే మంచి మంచి పొజిషన్లో చూడాలి అనుకుంటున్నాను అని. ఓకే, కానీ అందరూ కలెక్టర్లు అయిపోరు, అందరూ చాలా మన ప్రధానమంత్రి మీకు తెలుసు కదా, ఇందిరాగాంధీ అని ఒక ప్రధానమంత్రి గారు ఉండేవారు, అర్థమైందా? మన భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని ఆవిడ ఎంత ఎలా నెట్టుకొచ్చారు అంటే ఆమె అన్నిటినీ ఎవరిని నిర్లక్ష్యంగా ఉండి అందరినీ చుట్టూ ఉన్నటువంటి మేల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి అందరి మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి, మన ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారికి, నాతోటి ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు, మన హెచ్ఎం సారు మన ఈరోజు స్కూల్ డే ఉంది మీరు రావాలి సార్ అన్నారు. సారు మాటను మన్నించి వచ్చాను. ముఖ్యంగా ఇప్పుడు 10th క్లాసులో ఉన్న పిల్లలు 8th క్లాసులో ఒక తెలుగు మీడియం వాళ్ళకే నేను చెప్పా, 8th తెలుగు మీడియంలో ఉన్నోళ్ళు, ఇంకా ఇంగ్లీష్ మీడియం అయితే అప్పుడు చెప్పలేదు. మీకు 10th క్లాస్ పరీక్ష రాసిన విద్యార్థినులందరూ కూడా మళ్ళీ ఉన్నత విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ అట్లా డిగ్రీ వరకు బాగా చదువుకోవాలని కోరుకుంటూ, మధ్యలో ఆపొద్దని మీ ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం 9th పాస్ అయ్యి 10thలోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ యొక్క అనుభవాలను తీసుకొని మీరు కూడా మంచి మార్కులు అందరూ పాస్ అయ్యేటట్టుగా టాప్ మార్కులు రావాలి మండలంలో, జిల్లాలో, మళ్ళీ అందరూ పాస్ అయ్యేటట్టుగా కృషి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.